మాటలు కూడా మనము మొదటి వర్తమానంలో విని ఉన్నాము. దేవుడి న్యాయస్థుడుగాను మరి ప్రేమించేవాడిగాను కదా మనం చూసుకుని ఉన్న రెండో వర్తమానంలోకి వెళ్దాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. న్యాయాధిపతులు 3వ అధ్యాయము అందును గూర్చి చదవండి మొత్తం పూర్తిగా. వారిని అమ్మివేసి ఇశ్రాయేలు 8 సంవత్సరములు కూషా మిస్రయాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారులకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరమ్మ హారాయి రాజైన హుషానిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు హుషానిషాతాయిమును జయించెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 8 నుంచి వెళ్ళి 10 వచనాలు మనము చదువుకొని ఉన్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద మండగా ఆయన ఆరామహారాయి యొక్క రాజైన కుషానిషాతాయిమును చేతులకు దాసులకు చేయుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషానిషాతాయిమునకు దాసులుగా నుండిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమంటున్నారు? అందును గూర్చి, ఎందును గూర్చి అంటే మనము లేవికాండంలో చూస్తే ఉంటుందన్నమాట. దేవునికి వ్యతిరేకముగా, అది కూడా ఒకసారి చదివి మనము ముందుకు వెళ్దాము. లేవికాండము 26:14 నుంచి నేను చదువుతా, వినండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక, నా నిబంధనను మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగము మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినిదెరు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడదెరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము దేవునికి వ్యతిరేకంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి జీవించటం వల్ల దేవుడు వారు ఏం చేశారంట? ఆయన ఆజ్ఞల్ని అనుసరించక
వాటికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేశారు? వారిని ముందే చెప్పారు కదా, మీ శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగించదనన్న ప్రకారము ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఎవరి చేతికి అప్పగించారండి? కుషా నిషాతాయుము చేతులకు అప్పగించాను. ఆరమ్మ ఈ యొక్క రాజు, ఆ రాజు చేతికి మరి ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించినప్పుడు ఆయన ఎంతకాలం ఏలిండంట? 8 సంవత్సరాలు వారిని ఏలినట్లుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఏమవుతామండి? మనము అప్పగింపబడతాం, బంధించబడతాం. అది దేనికైనా కానీ మనం చేసే మరి ఈ లోకానికి సంబంధించిన ప్రతి విషయానికి మనం ఏమైపోతాము? అప్పగించబడతాం అన్నమాట. దాని నుంచి బయటికి రాము. దేవుని మందిరానికి, ప్రార్థనలో మనము దూరంగా ఉంటే మరి ఇతరుల చేతికి మనము, మన శత్రువుల చేతికి మనము అప్పగింపబడతాం. మనల్ని ప్రత్యేకంగా ఎవరు అప్పగించాల్సిన అవసరమో లేదు. దేవుని మందిరానికి దూరంగా ఉంటే వాళ్ళే మనమే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. రకరకాల లోకాశలతో నిండుకొని అటే దూరంగానే మరి దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉండటం జరుగుతుంది. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమయ్యారంట? దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల మళ్ళీ ఇంకా మనము లేవికాండం మిగతా చూసినట్లయితే చెప్తారనమాట. వాళ్ళు ఏం చేశారంట? మరి దేవునికి వ్యతిరేకంగా ఇతర విగ్రహాలను కూడా చేసుకున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా, కన్న పిల్లల్ని కూడా బలి ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఆ విధంగా లోకంలో మనము జీవించాల్సి అవసరం ఉన్నదా? మనము దేవునిలో మనము జీవించేవారిగా ఉండాలి. చూసినట్లయితే అదే 26 పైన చదివితే, నా మందిర మందసం మీ మధ్యలో ఉంచండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరాన్ని ఎక్కడ ఉంచాలి? మన హృదయంలో ఉంచాలి. మన మధ్య మీ మధ్య పెట్టానంటున్నాడు. మన గ్రామానికి దేవుని మందిరం ఉందా లేదా? దాన్ని బట్టి దానిలో మనం జీవించాలి. ఆ మందిరం మన హృదయంలో మనము ఉంచుకొని మనము ముందుకు నడిచేవారిగా ఉండాలి. ఆ విధంగా చెడిన వారై మరి ఇశ్రాయేలు ప్రజలు మరి కుషా నిషాతాయుము రాజు చేతులకి వారు అక్కడ దాసులకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కుషా నిషాతాయుముకు దాసులుగా ఉన్నారు. మనము కూడా అంతే. లోకంలో వెళ్ళి లోకాశల్లో ఉండి తాగినవాడు దానికి దాసులైపోతారు. మరి స్త్రీలు అనేక రకమైన లోకపరమైన వాటికి కదా, ఇంట్లో వస్తువులకు, చీరలకు, దేనికో ఒకదానికి దాసరికం అనేది ప్రత్యేకంగా ఒకరేళ్ళ దగ్గర వెళ్ళి పని చేయటం కాదు. దేవునికి దూరంగా ఉండి దేవుని ఆలోచనలకు దూరంగా ఉండటమే మన ఈ లోకానికి. అది ఏ పైనైనా సరే దేవునికి దూరం చేసే దానికి ప్రతి రకమైనది అది దాసత్వమే. ఒకళ్ళ దాసులుగా ఉండాలంటే మనం దేవునికి దాసులుగా ఉండడానికి ఇష్టపడాలి. దేవుని మందిరంలో పని చేయటానికి ఇష్టపడాలి. దానికి దాసులుగా ఉండాలి. కానీ లోకపరమైన దాసత్వానికి మనము లోబడకూడదు. కిందకి వెళదాము. చూడండి, అటువంటి దాసత్వంలో నుంచి వెళ్ళి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా బయటకు తీసుకొచ్చిండో మనము చూద్దాం. మనం మొదటి వర్తమానంలో ఒక మాట చదివాము. ఆయన మన తరపున వాద్యం ఆడంట, మనకంటే ఏం చేస్తాడట? న్యాయమును జరిగించునని విన్నాం కదా. ఆ మాట ప్రకారం ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలకి ఒక న్యాయమును జరిగించి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాము. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. దేవునికి స్తోత్రం. వారు ఈ దాసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడంట ఏం చేశారంట? వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించినని ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని
కదా, మన తరపున వాద్యం ఆడేవాడు మన కొరకు దేవుడు ఏర్పరుస్తాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారము, ఆయన చిత్తానుసారముగా మనం జీవిస్తే, మన కొరకు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తాడు మన తరపున న్యాయం జరిగించటానికి. మనం పేదవారం అయి ఉండొచ్చు, తక్కువ వారం అయి ఉండొచ్చు, మనకి పెద్దవాళ్ళతో సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ మన పట్ల ఎవరున్నారు? న్యాయం జరిగించడానికి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆ న్యాయం జరిగించే విధానానికి అలా మనము మన పట్ల న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలి? ముందుగా ఆయన పట్ల, ఆయన ఆజ్ఞానుసారం మనము నడిచేవారిగా ఉంటే దేవుడు మనకు ఒక న్యాయం మన తరపున ఏం చేస్తాడు? వాద్యం ఆడుతాడు. వాద్యం ఆడి మనకు న్యాయం జరిగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ 8 ఏళ్ల దాసత్వంలో ఏం చేశారండి? దేవునికి మొరపెట్టారు. వారి తప్పును వారు తెలుసుకొని మొరపెట్టగానే దేవుడంట వారికి ఒక రక్షకుని ఏర్పాటు చేశారంట. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఏంటి అంట? ఒత్నీయేలు. ఆయన ఎవరు కుమారుడు? కనజు కుమారుడైన ఒత్నీయేలు అని ఉంది కదా. దేవునికి స్తోత్రం. ఈ ఒత్నీయేలు ఎవరంటే మరి ఇశ్రాయేలులకు మొదటి న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం. మొదటి న్యాయాధిపతి. మొదటి రాజు ఎవరు ఇశ్రాయేలులకి? సౌలు. మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో మరి ఆయన కోసము ప్రస్తావించడం జరిగింది. మొదటి అధ్యాయం నుంచి వెళ్ళి మనము చూస్తే ఒత్నీయేలు కోసము ఉంది. ఒత్నీయేలు అనగా ఆయన పేరు కంట అర్థం ఏంటంట? దేవుని సింహము. ఏంటంట? దేవుని సింహం అని అర్థం అంట. చూడండి, ఈ ఒత్నీయేలు ఏ విధంగా ఆయన న్యాయము జరిగించండో చూద్దాం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చును గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరమ్మహారాయు రాజు యొక్క కుషానిషాతామును అతని చేతికి అప్పగించెను. అతడు కుషానిషాపాతును జయించెను. దేవుని స్తోత్రం. ఎవరి ఆత్మ ఒత్నీయేలు మీద ఉందండి? దేవుని ఆత్మ ఒత్నీయేలు మీదకి రాగానే అతడు ఏం చేసిండంట? అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరామహారాయు రాజు అయిన కుషానిషాతామును అతని చేతికి అప్పగించెను. దేవుని స్తోత్రం. చూడండి, ఎంత గొప్ప కార్యం అండి. దేవుడు మనలను ఎన్నుకోవటమే, మన గుర్తించడమే గొప్ప అనుకుంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రక్షకులు ఎవరిని నియమించాడు? ఒత్నీయేలుని నియమించాడు. దేవుని ఆత్మ అంట అతని మీద ఉన్నదంట. ఎంత గొప్ప మాట. ఇప్పుడు మనం చెప్తామా మన దేవుని ఆత్మ నా మీద ఉందని ధైర్యంగా చెప్పగలగమా? చెప్పలేము. ఎందుకంటే అంత విశ్వాసం మనలో లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా రాసిపెట్టి ఉన్నది మరి ఏంటంట? ఒత్నీయేలు మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళిండంట న్యాయాధిపతిగా? అప్పుడు 40 సంవత్సరములు దేశమును నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 40 సంవత్సరాలు. రాజుగా ఉన్నాడా? న్యాయాధిపతిగా ఉన్నాడు. రాజ్యాలను ఎవరు వెళ్తారు? రాజులు. కానీ న్యాయాధిపతిగా ఉండి 40 సంవత్సరాలు ఏలిండు ఒత్నీయేలు. చూస్తే మనం మొదటి మాట ఆయన ఏ రకంగా ఆ రాజ్యం ఎట్లా జయించిండో మనము ముందు మొదటి అధ్యాయంలో చదువుతా వినండి.
మొదటి అధ్యాయం 11 నుంచి చదువుతూ వినండి. అక్కడ నుండి వారు దేబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దేబీరు పేరు కిర్యాతే సఫేరు. కాలేబు కిర్యాతే ఫెరేష్ను పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనుజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. దేవునికి స్తోత్రం. ఈయన ఒక స్వయంవరానికి వెళ్ళిండు. ఆ స్వయంవరాల్లో ఈ దెబీరు పట్టణం, దాని పేరంట, దానికి పూర్వం పేరేంటి, కిరియా సఫేరు అనే పేరు. ఆ పట్టణాన్ని పట్టుకున్న వాళ్ళకంట తన కుమార్తెనిస్తానని కాలేబు ప్రకటించినప్పుడు మరి ఒత్నీయేలు ఏం చేసిండండి, ఆ పట్టణాన్ని జయించిండు. అది ఎక్కడ ఉంది, దానికి రాజు ఎవరంట, అదేంటి కుషానిషాత యొక్క రాజును జయించి ఆ ఆరాహరాము యొక్క పట్టణంలో ఉన్న ఈ దెబీరు పట్టణాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నట్లు మనము చూస్తాము. కిర్యాత్ సఫేరు అంటే అర్థం ఏంటంటే గ్రంథ నగరం అని అర్థము. ఏంటంట, గ్రంథ నగరాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడంట. ఆ స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ పట్టణానికి పేరు మార్చారంట. ఏమని అంటే దేబీరు అనే పేరు మారవటము జరిగింది. దేబీరు అంటే దైవోక్తి అని అర్థం. ఏంటంట, దైవోక్తి. మరి దేవుని దైవోక్తి అని అర్థము. చూడండి, ఒక గ్రంథ నగరాన్ని పట్టుకొని ఒక సజీవ దైవోక్తిగా దాన్ని మార్చేసిండు పేరు. ఎవరు, ఒత్నీయేలు. మరి ఆ స్వయంవరానికి వెళ్ళి మరి తను ఆ పట్టణాన్ని జయించి మరి ఆ పట్టణం పేరు కూడా మార్చటం జరిగింది. మనం కూడా అంతే, దేవుని మందిరానికి వస్తున్నాము కదా. దేవుని మందిరానికి వస్తే ఇదొక మన చేతిలో ఒక గ్రంథం ఉంది. ఇదేంటి, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి కదా. అనేకమైన అవన్నీ ఎటువంటిమైన మాటలు, పరిశుద్ధమైన. మనం ఆ గ్రంథానికి ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి. ఆ పరిశుద్ధత ఇది ఎంతవరకు, ఇందులో ఉన్నంత వరకు ఉట్టి మాటలే. గ్రంథంలో ఉన్నంతసేపు ఉట్టి మాటలే. కానీ ఈ మాటలు మన జీవితాల్లో అనుసరిస్తే అదే సజీవ దైవోక్తి. ఎట్లా అవుతుంది, మనం దాని రకంగా బతికినప్పుడే అది సజీవం దాలుస్తుంది. ఇందులో ఉన్న మాటలు చదివితే అది సజీవ దైవోక్తి అవుతుందా? ఎంతసేపు గ్రంథంలో మాటలుగానే ఉంటాయి, ఎంతసేపు చదివినా. కానీ వీటిని అనుసరించి ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు అవి ఏమవుతాయండి, సజీవ దైవోక్తిగా అవి ఈ లోకంలోకి వెళ్తాయి. మనము కూడా ఒత్నీయేలులాగా ఏం చేయాలి, గ్రంథాన్ని ఏం చేయాలి, సజీవ దైవోక్తిగా. ఆ పట్టణాన్ని పేరు మార్చేసిండు. ఇది గ్రంథ నగరం కాదు, సజీవ దైవోక్తిగా మార్చిండు. మనం కూడా దేవుని మాటలు ఓన్లీ గ్రంథంలో మాటలుగా కాదు, కానీ ఏ విధంగా ఉంచాలి, సజీవమైనగా. సజీవంగా ఎక్కడ ఉంటే బతికి ఉన్న వాళ్ళల్లోనే కదా. మనము బ్రతికున్నామనే నిరూపణ అవ్వటానికి మనం ఏం చేయాలి, దేవుని వాక్యానుసారంగా మనము నడవాలి, వాటిని అనుసరించి నడవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలకు దూరంగా ఉండటం వల్లనే వారు ఏమైపోయారు, బానిసత్వంలోకి దాసులుగా ఉన్నారు. మనం దేవుని మాటలు విడిస్తే ఈ లోకంలో ఉంటే ఉన్నంతకాలము మన ఈ లోకానికి ఏమవుతామండి, దాసులుగానే ఉంటాము. మనం సజీవులుగా ఉండాలంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూసినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము నేను చదువుతా వినండి. 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అనంది. దేవుని స్తోత్రం. ఏమేమున్నాయంట మన ఎదుట? జీవముంది, మేలుంది, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా
యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఏమయ్యున్నాడంట? జీవమును, మేలును, మరణమును, కీడును మన ఎదుట ఉన్నాయి. నిజంగా దేవుడు మరి మేలయ్యిండా లేదా ఈ లోకానికి? మన పట్ల మేలయ్యిండు. ఆయన మరి మేలుగా ఈ లోకంలో వచ్చిండు, మరణం పొందిండు, మరణం నుంచి మనకు జీవన్లు కూడా నడిపించిండు. దేవుని స్తోత్రం. మనం జీవం చూస్తున్నాము, మేలును చూసాము ఆల్రెడీ. మరణం తర్వాత మళ్ళీ మరణం చూడాలి, దాని తర్వాతకి నిత్య జీవంని మనము చూడాలి. దాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? నీవు బతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని స్తోత్రం. మనము మన జీవితంలో ఏంటంట? జీవాన్ని, మేలును, మరణాన్ని కదా. మరి వీటన్నిటి మనము చూడాలా వద్దా? చూడకుంటే ఎవరైనా ఉంటాడా? మరణం రుచి రుచి చూడక బతికే నరుడు ఎవరైనా ఉన్నారా? మేలు పొందని నరుడు ఎవరైనా ఉన్నారా? కానీ జీవమునిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. మన దేవుడైనా మరి యేసుక్రీస్తు వారే మనకి జీవానికి మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడవాలంటే మన ముందు మేలు పొందుకోవాలి. ఆ మేలు దేవుణ్ణి ఎరగటమే, ఆయనలో జీవించటమే. ఆయనలో జీవించి మనము మరణము పొందునంతగా ఆయనలో మనము కట్టబడాలి. ఆయన దైవోక్తిగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఆ దెబీరు వలె మనము జీవించాలి. కిరియా సఫేరు వలె మనము కిరియా సఫేరు వలె ఉన్నామేమో ఇక ముందు ఇప్పుడు. కానీ ముందు ఎలా ఉండాలి? సజీవ దైవోక్తి వలె, దెబీరుల వలె మనము జీవించాలన్నమాట. ఈ లోకం మనలో అన్ని రకాలుగా మనని ఆహ్వానిస్తూ ఉంటుంది. రకరకాల ఆశలు, కోరికలు, అన్ని రకాలుగా ఆకర్షించేటివి. అవ్వ ఆ పండుని ఎందుకు తిన్నదంట? చూడటానికి అదెంతో రమ్యమైనది అన్నది. చూడటానికి రమ్యంగా ఉంటాయి లోకాశలు. ఆసక్తిని కలిగిస్తాయి. లోపలికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. దాన్ని ఏంటో తెలుసుకోవాలని కోరిక అధికంగా ఉంటుంది. కానీ దాని వలన కలిగేది ఏంటంట? మరణమే. పాపము వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి ఆ మరణం వైపు మనము ఆశ చూపొద్దు. కానీ ఈ లోకంలో ఉండి దేవుని మందిరాన్ని మన హృదయంలో ఉంచుకొని మరి మనం మరణం నుంచి వెళ్ళి జీవంలోకి దాటిపోయేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఒత్నీయేలుని రక్షకునిగా దేవుడంట నియమించిండంట. ఎంత గొప్ప మాట వింటే చాలా సంతోషం అనిపించింది. మొదటి న్యాయాధిపతిగా మరి దేవుని అనక ఒక సింహం అంట. ఆ పేరుకి అర్థం ఏంటి? దేవుని సింహం. మరి మనం కూడా దేవుని సింహాల్లాగే ఉన్నామా? దేవుని యొక్క సింహాల్లాగా మనము ఉండాలి. మరి ఈ లోకంలో రకరకాలు మన్ని ఆశ కలిగి వాటి వైపు నడిపిస్తూ ఉంటాయి. వాటి వైపు మొగ్గాడా ఒత్నీయేలంటే? లేదు. ఆయన దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. జీవించడమే కాదు కానీ దేవుని యొక్క పనిలో భాగస్థుడయ్యిండు. దేవుని పని చేశాడు. 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినట్టుగా మనము చూస్తాము. ఒత్నీయేలంట యూదా గోత్రానికి సంబంధించిన వాడంట. దేవుని స్తోత్రం. ఆయన గోత్రం ఏంటి? యూదా గోత్రం, దేవుని వంశం కదా. మరి ఇంత గొప్పగా మరి ఒత్నీయేలు జీవించి 40 సంవత్సరాలు
ఆ కుషానిషాత అంటేనంట ఆ ప్రాంతానికి అర్థం ఏంటంటేనంట మరణం అంట దానికి. అది యొక్క పాపము నుంచి వెళ్ళి రెట్టింపు దుర్మార్గము చీకటి అని దానికి పేరు. ఆ పట్టణానికి పేరేంటి? కుషానిషాపాతు అంటే అర్థం ఏంటి? చీకటి, రెట్టింపు దుర్మార్గం కలిగిన చీకటిని ఆయన జయించిండు. చీకటిలో ఉన్న ఈ కిరియఫేస్ పట్టణాన్ని జయించి దాన్ని దెబీరుగా మార్చడము జరిగింది. కాబట్టి మనము కూడా ఈ లోకపరమైన చీకటి నుంచి వెళ్ళి బయటికి వద్దాము. లోకాశల నుంచి వెళ్ళి మనము వాక్యానుసారముగా దేవుని సజీవ దైవోక్తి వలె మనము జీవించేవారిగా మనము ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సరే, మంచిది. చక్కని దేవుని యొక్క మాటలు చెప్పి మరి మనల్ని బలపరిచినటువంటి సహోదరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఉత్నీయులను బట్టి మరి దేవుడు చక్కని మాదిరిని